దేవుని పరిశుద్ధ నామమునకు మరొకసారి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు జన్మస్థలం బెత్లెహేము. బెత్లెహేము మనందరికీ చాలా సందడి అని చాలా పాటలు పాడుకుంటా ఉన్నాం. బెత్లెహేములో సందడి అని. నిజమే, ప్రభు జన్మించడం వల్ల మనకి సందడి కలిగింది, కానీ ప్రభు రాకముందు అందులో ఏ సందడి లేదు. ప్రభు వచ్చిన తర్వాతే మనకి సమాధానం వచ్చింది, సంతోషం కలిగింది, సందడి వచ్చింది, సంస్కారం వచ్చింది. ఇవన్నీ ప్రభు రాకమునుపు లేవు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. గత 3 రాత్రులుగా ఈ బెత్లెహేమును గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం. మొదటి రోజున బెత్లెహేము అది స్వల్పమైనది, తృణీకరింపబడినది అయినప్పటికీ దేవుడు దాన్ని శ్రేష్టమైన స్థలముగా మార్చాడు. అనేకులకి ఆశీర్వాదకరముగా ఆ స్థలాన్ని ఉంచారు. రెండో రాత్రి జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, బెత్లెహేము అందులో కరువు ఉంది. ఆ కరువులో కూడా దేవుడు సమృద్ధిని దేవుడు కలగజేయగలడు అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేసాం. బెత్లెహేము తృణీకరింపబడినది, రెండవది బెత్లెహేము కరువు కలిగిన ప్రదేశం. గత రాత్రి జాగ్రత్తగా ఆలోచన చేస్తే బెత్లెహేములో దుఃఖం ఉంది. బెత్లెహేములో దుఃఖపుత్రుడు మనకు కనిపిస్తూ ఉంది. భయంకరమైన గమ్యం చేరక మునిపే భయంకరంగా తల్లిని తండ్రిని వారిరువురిని దుఃఖములో ముంచేసిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అలాంటి దుఃఖములో ఉన్న వారిని దేవుడు ఆ బెత్లెహేములో మహా సంతోషకరమైన సువర్తమానాన్ని దేవుడు అందించాడు. ఈ రాత్రికాల సమయంలో బెత్లెహేములో ఉన్న మరొక కష్టాన్ని రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. బెత్లెహేములో శత్రువులు ఉన్నారు. చెప్పండి, ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. భయంకరమైన శత్రువులు ఈరోజు దేవుడు జన్మస్థలమైన బెత్లెహేములో నివసిస్తూ ఉన్నారు. ఈ శత్రువుల్ని వెలగొట్టకపోతే మనము కూడా బెత్లెహేముని చాలా వరకు సాతాను స్థావరాలుగానే చేయటానికి అవకాశం ఉంది. వాక్యంలో నుండి ఒక వచనాన్ని నేను చదువుతున్నా, చూడండి. సమూయేలు 2వ గ్రంథం దేవుని వాక్యం నుండి జాగ్రత్తగా చూడండి. త్వరగా దేవుని మాటలు వినండి. అవకాశం ఉన్న వారందరూ బైబిల్ తెరిచి చూడండి. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం నుండి. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు నేను చదువుతున్నా. మరియు 30 మంది అధిపతుల్లో శ్రేష్ఠులైన 3 కోతకాలంన అదుల్లాము గుహలోనున్న దావీదు నద్దుకు వచ్చినప్పుడు ఫిలిస్తీయులు రఫాయిము లోయలో దండు దిగి ఉండేది. దావీదు దుర్గములో ఉండెను. ఫిలిస్తీయుల దండు కావలి వారు బెత్లెహేములో ఉండేది. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదనని అధికారితో పలుకగా, ఆ 3 బలాఢ్యులు ఫిలిస్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేరి దావీదు నొద్దకు తీసుకుని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనసు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా, నేను ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనొల్లకుండాను. ఆ 3 బలాఢ్యులు ఈ కార్యములు చేసిరి. ఇది ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేసే వాక్య భాగం. ఇది ఎక్కడ జరుగుతున్న సందర్భం అని అంటే బెత్లెహేములో జరుగుతూ ఉంది. బెత్లెహేములో ఎవరున్నారు అని అంటే గత రాత్రి నుంచి చెప్పిన మాటలు మరలా చెప్తున్నా. బెత్లెహేములో తృణీకారం ఉంది, బెత్లెహేములో కరువు ఉంది, బెత్లెహేములో దుఃఖం ఉంది. ఇంకా బెత్లెహేములో ఏముంది అని అంటే శత్రువు కూడా ఉన్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే బెత్లెహేములో అపజయం ఉంది, బెత్లెహేములో వాటమి ఉంది. కానీ ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బెత్లెహేములో దేవుడు శత్రువుల్ని జయించగలిగిన విజయశీలుడైన ప్రభువుని జన్మింపజేశాడు. అంత మాత్రమే కాదు, వాటమి నుండి మనల్ని గెలుపులోనికి నడిపించాడు. ఈ మాటలు ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేయడానికి ఒక 5 విషయాలు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. 5 విషయాల్లో నుండి మనం బెత్లెహేములో ఉన్న పరిస్థితులను కొంచెం జాగ్రత్తగా ఈ రాత్రి ఆలోచన చేద్దండి. చూడండి, 13వ వచనం 14వ వచనం మరలా చదువుతున్నా. 14వ వచనం 13వ వచనంలో ఫిలిస్తీయులు రెఫాయిము లోయలో దండు దిగి ఉండిరి అని రాయబడింది. 14వ వచనంలో దావీదు దుర్గములో ఉండెను, ఫిలిస్తీయుల దండు కావలి వారు బెత్లెహేములో ఉండిరి. ఇది ఎప్పుడు జరుగుతున్న సందర్భం అని మనం ఆలోచన చేస్తే 23వ అధ్యాయం 1వ వచనంలోనే రాయబడింది. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. దావీదు రచించిన చివరి మాటలు అంటే దావీదు ఇంకా మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు
దావీదు జీవిత చరకములో ఉన్నప్పుడు రాయబడిన మాటలుగా ఈ మాటలు మనం ఆలోచన చేయాలి. దావీదు సురక్షితమైన కోటలో ఉన్నాడు. దుర్గము లేదా ఆయనకు రాయబడినట్లుగా దావీదు దుర్గములో ఉండెను అనంటే చాలా బెటర్గా ఉండే కోటలో ఉన్నాడు. కానీ ఆ బెత్లెహేములో ఉన్న పరిస్థితులు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఫిలిష్తీయుల దండు కావులు వారు బెత్లెహేములో ఉండిరి. బెత్లెహేములో ఎవరున్నారని చెప్పండి? ఫిలిష్తీయుల దండు కావులు వారు. తెలుగులో కొద్దిగా అర్థం కాదు అది, మన భాషలో చెప్పాలంటే ఫిలిష్తీయుల సేన అంతా శిబిరం వేసుకొని వాళ్ళు ఎక్కడున్నారంటే బెత్లెహేములో ఉన్నాం. ఈరోజు ఈ మధ్యకాలంలో పోలీసుల శిబిరం, సైనికుల శిబిరం అన్నట్లుగా ఫిలిష్తీయుల దండు, ఫిలిష్తీయుల శిబిరం కూడా ఎక్కడుంది అనంటే బెత్లెహేములో ఉంది. ఈ ఫిలిష్తీయులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే శత్రువులుగా ఉన్నారు. కొంచెం మీకు వాక్యాన్ని పరిచయం చేసే ముందు కొంచెం జాగ్రత్తగా వినండి. ఆ ఊరు ఎవరిది? దావీదు ఊరు. దావీదు ఊరేనది. బెత్లెహేము ఎవరు ఊరు? దావీదు ఊరు. మనం లూకా వార్తలో మనం చదువుకున్నాం, బెత్లెహేమను దావీదు ఊరు, దావీదు పట్టణము అని రాయబడింది. ఇది ఎవరు ఇల్లు అని మనం ఆలోచన చేస్తే దావీదు సొంత ఊరు. దావీదు అప్పటికే రాజు, రాజుగా చాలా యుద్ధాలు గెలిచినవాడు, రాజుగా ఎన్నో అనుభవాలు అనుభవించినవాడు. కానీ దేవుని వాక్యంలో మనం చాలా పరిశీలనాత్మకంగా ఆలోచన చేస్తే వాళ్ళ సొంత ఊరిలో ఉన్న వాళ్ళ బావి నీళ్లు త్రాగటానికి కూడా దావీదుకి కష్టమైన పరిస్థితి వచ్చింది. ఎవరినో నాకు మా ఊరిలో ఉన్న బావి నీళ్లు తెచ్చితే నేను సంతోషించదను అని చెప్పగలుగుతున్నాడు. అలాంటి బ్రతిమలాడే మాట మాట్లాడుతున్నాడు అనంటే బెత్లెహేములో ఉన్న శత్రువులు ఎంత ప్రభావం కలిగిన వారో ఈ రాత్రి మనం ఆలోచన చేయాలి. ఈ జీవజల ఓట అయిన యేసుక్రీస్తు అనే ఈ బావి దగ్గరికి రాకుండా మన జీవితాల్లో చాలా మంది శత్రువులు ఉన్నారు. ఈ శత్రువులు మనం సంహరించకపోతే, ఈ శత్రువుల్ని మనము ఓడించకపోతే, ఈ శత్రువులు మన జీవితాల్లో నుండి తొలగించకపోతే ఎప్పటికీ ఎన్నటికి మనము బావి దగ్గరికి రావడానికి అవకాశం లేనే లేదు. ఈ బావికి నేను చాలా పేర్లు పెడతాను. అందులో ఈ రాత్రి ఒకే ఒక పేరు, అదేంటనంటే సంఘము అనే బావి. అందరూ చెప్పండి, ఏ బావి ఇది? సంఘపు బావి. ఇట్ ఈస్ ఏ వెల్ ఆఫ్ చర్చ్. ఈ సంఘపు బావి దగ్గరికి యజమానుడైన, ఆ ఊరు వాడైన, రాజైన దావీదు రాకపోవటానికి కారణం ఏంటి అంటే 14వ వచనంలో రాయబడింది, దావీదు దుర్గములో ఉండెను. దావీదు చాలా సేఫెస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు కనుక ఆయన చుట్టూ ఉన్న వారందరూ ఆయన దుర్గములో, పొట్రెస్లో, మంచి కోటలో పెట్టారు. కానీ బెత్లెహేము గ్రామం వాళ్ళ సొంత ఊరు ఏమైపోయింది అనంటే ఫిలిష్తీయుల చేతిలోనికి వెళ్ళిపోయింది. అందులో వారు నివసిస్తూ ఉన్నారు. 15వ వచనం మరలా చదువుతున్నాం. దావీదు బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి, జాగ్రత్త వినండి, గవిని అంటే అర్థం ఏంటి? కొంతమందికి తెలుగులో సరిగ్గా అర్థం కాదు. గవిని అంటే గేట్ అని అర్థం, గేట్ అని అర్థం. గవిని అంటే ఏంటి చెప్పండి? ఎంట్రన్స్, ముఖద్వారము అని అర్థం. బావి ఎక్కడుంది అంటే బెత్లెహేం ఊర్లో ఎక్కడికో మూలకి వెళ్ళాల్సిన అవసరం లేదు, సత్రాన్ని వెతకాల్సిన అవసరం లేదు, స్థలం లేదని అన్ని సత్రాలు తిరగాల్సిన అవసరం లేదు. ఈ బావి మీరు బెత్లెహేము వెళ్ళటంతోనే, గేట్ తీయటంతోనే ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది. ఈ బావి సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘమును వెతుక్కోవడానికి ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్రభువును వెతకటానికి ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వు గేట్ దగ్గరికి వెళ్ళటంతోనే ఆ గవిని దగ్గర చాలా మంచి బావి మనకు కనిపిస్తూ ఉంది. మీరు ఉదాహరణకి ఇక్కడ సేవకులు ఉన్నారు కాబట్టి వారికి కూడా కొన్ని ఇన్సైట్స్ ప్రతిసారి నేను ఇస్తా కనుక కొన్ని గవిని మీరు గుర్తుపెట్టుకోండి. క్షమించండి, యాకోబు ప్రార్థన చేసినప్పుడు పరలోకపు గవిని ఇదే. పరలోకపు గవిని ఏది? పరలోకానికి గేట్వే, పరలోకానికి ఎంట్రన్స్ ఏంటంటే మనం మోకరించిన స్థలమే పరలోకానికి ఎంట్రన్స్. చెప్పండి, మనం ఎప్పుడైతే మోకరిస్తామో ఆ మోకరించిన స్థలం ఏమైపోతుందంటే పరలోకాన్ని తెరిచే అద్భుతమైన ముఖద్వారము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. కొన్నిసార్లు మనము ఈ గేటును దాటి కూడా లోపలికి రాకుండా ఉంటున్నామని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని గవిని వెలపట ఆయనను శ్రమ పడినట్లుగా చేశాడు. కలవరిలో లోపల కాదు, ఊరు లోపల కాదు, ఇది ఎక్కడంటే చెప్పండి, గవిని వెలుపట ఆయన మన కొరకు శ్రమ పొందెను అన్న మాట మనకు కనిపిస్తా ఉంది. అబ్రహాము గవిని దగ్గరే ఉన్నాడు, లోతు గవిని స్థలాల మీదనే కూర్చున్నాడు. ఇవన్నీ రాత్రి మీరు తర్వాత ధ్యానం చేసుకోండి సేవకులుగా. ఈ రాత్రి కాల సమయంలో గవిని ఎప్పుడైతే మీరు ఓపెన్ చేస్తారో అక్కడ ఏముందంటే చెప్పండి, బావి ఉంది. ఆ బావి నీళ్లు నాకు అంటే కొన్నిసార్లు ఆహారం తినటానికి, నీళ్లు తాగటానికి దీన్ని ఏమంటాం అంటే లాంగింగ్ అంటాం. అంటే ఆకాంక్ష, బలమైన కోరిక.
ఈ చనిపోయేటప్పుడు దావీదు నీకు ఏమన్నా కావాలంటే నా ఊర్లో ఉన్న బెత్లెహేములో ఉన్న నీళ్లు కొద్దిగా తెస్తే ఇంత దయనీయమైన స్థితి రావడానికి కారణాలు ఏంటి అనంటే బెత్లెహేము ఎవరి చేతిలోనికి వెళ్ళిపోయింది చెప్పండి? ఫిలిస్తీన్ల చేతిలోనికి వెళ్ళిపోయింది. ఈ రాత్రికాల సమయంలో నేను త్వరగా దేవుని వాక్యంలో నుండి ఒక 5-6 రకాలైన శత్రువుల్ని మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా వినండి, రాసుకునే వాళ్ళు జాగ్రత్తగా రాసుకోండి. నెంబర్ 1, మొట్టమొదటిది దావీదు జీవితంలో, మన జీవితాల్లో కూడా, ప్రభు జీవితంలో కూడా కనిపించిన శత్రువుల్ని 6 రకాలుగా 6 వర్గాలుగా మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ ఎనిమీస్. ఎక్స్టర్నల్ ఎనిమీస్, బాహ్య శత్రువులు. అందరూ చెప్పండి, ఏ శత్రువులు వీళ్ళు? బాహ్య శత్రువులు. ఇప్పుడు మనం చదువుకున్న ఫిలిస్తీన్లు ఎలాంటి వాళ్ళనంటే వాళ్ళు బాహ్య శత్రువులు. మోయాబీలు బాహ్య శత్రువులు, అమ్మోనీయులు బాహ్య శత్రువులు. ఇంకా చెప్పాలంటే హివీలు, పెర్జీలు, కనానీయులు, వీళ్ళందరూ బాహ్య సంబంధమైన శత్రువులుగా కనిపిస్తా ఉన్నాయి. కనానులో ఉన్న 7 జాతుల వారిని గురించి చెప్పాలంటే వీళ్ళు ఎక్స్టర్నల్గా ఉన్న శత్రువులుగా, బాహ్య శత్రువులుగా మనము ఆలోచన చేయాలి. ఉదాహరణకి ఫిలిస్తీన్లు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే శరీరానికి సాదృశ్యంగా ఉన్నారు. ఆ ఫిలిస్తీన్లో గొలియాతును మనం ఆలోచన చేస్తే శరీరము చాలా భయంకరమైనది. ఇలాంటి బాహ్య శత్రువుల దగ్గర నుండి మనము విడిపించబడాలి. బాహ్య శత్రువులను మనం గెలవాలి. ఓ సంఘము చుట్టూ అనేక మంది బాహ్య శత్రువులు ఉంటారు. జాగ్రత్త. మీరున్నారా? వెనక గొడవ చేయొద్దు పిల్లలు. వెనక అసలు హలో, అక్కడ పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు. ఆ రెడ్ షర్టు గొడవ చేయొద్దు మీరు. ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువు దగ్గర కూడా ఆయన జన్మించిన సమయంలో అనేకమైన బాహ్య శత్రువులు కనిపిస్తూ ఉన్నారు. ఒక ఆయన పేరు హేరోదు, ఎప్పుడు ప్రభువును చంపేద్దామా అని చూస్తున్న ఆయన. ఒక ఆయన పేరు సీజర్, ఆయన రోమా చక్రవర్తిగా, కైసర్గా అగస్టస్, ఓగస్తు అన్న మాట తెలుగులో రాయబడింది. మరొక ఆయన సిరియా దేశపు అధిపతిగా ఉంటున్న కురేనియస్, మరొక ఆయన పిలాతు. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ప్రభువుని చంపేయటానికి, ప్రభువుని వాడగొట్టడానికి ఎంతో మంది బాహ్య సంబంధమైన శత్రువులు ఉన్నారు. ఈ రాత్రి మనం కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నువ్వు బెత్లెహేములో దేవుని రొట్టెల ఇంట్లో, నీ ఇంట్లోకి నువ్వు రాకుండా, నీ నీళ్లు కూడా నువ్వు తాగలేకుండా, నీ ఆహారాన్ని కూడా నువ్వు సేకరించలేకుండా అయిపోవటానికి కారణం ఏంటంటే ఇదిగో బాహ్య సంబంధమైన శత్రువులు బెత్లెహేములో తిష్ట వేసుకొని కూర్చున్నారు. వాళ్ళు శిబిరములోనికి వచ్చారు, వారు ఆ గవిని చుట్టూ ఉన్నారు అన్న సత్యాన్ని ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎక్కువ విషయాలు చెప్పడానికి నాకు టైం సరిపోదు, జాగ్రత్త వినండి. రెండో రకమైన శత్రువులు మీకు జ్ఞాపకం చేస్తారు. రెండోది, ఇట్ ఈస్ ఏ పర్సనల్ ఎనిమీస్. మొట్టమొదటి ఏమని చెప్పాను? ఎక్స్టర్నల్ ఎనిమీస్, బాహ్య సంబంధమైన శత్రువులు. రెండోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇట్ ఈస్ ఏ పర్సనల్ ఎనిమీస్. ఏం చెప్పండి? వ్యక్తిగతమైన శత్రువులు. దావీదుకి వ్యక్తిగతమైన శత్రువులు కూడా చాలా మంది మనకి కనిపిస్తా ఉన్నారు. 2-3 విషయాలు మీకు మనం జ్ఞాపకం చేస్తే, దావీదుకి చాలా వ్యక్తిగతమైన శత్రువు సౌలే. ఎవరు చెప్పండి? వాళ్ళ మామే. ఎవరో చెప్పండి? వాళ్ళకి పిల్లనిచ్చిన మామే. ఎప్పుడు చూసినా దావీదు గొలియాతు మీద గెలుపొందిన తర్వాత రాజ్యాన్ని ఇస్తా, సామ్రాజ్యాన్ని ఇస్తా, సమస్తాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన సౌలే ఎలాగూ మారిపోయాడు అనంటే శత్రువుగా మారిపోయాడు. భయంకరమైన శత్రువులు మన వ్యక్తిగత జీవితంలో కూడా ఉంటారు. కొన్నిసార్లు మన కుటుంబాల్లో కూడా మనకి వ్యక్తిగతమైన శత్రువులు ఉంటారు. ఉదాహరణకి యేసోబును మనం జ్ఞాపకం చేసుకుంటే మిగిలిన 10 మంది ఆయన చుట్టూ ఉన్న అన్నలందరూ ఎలాంటి వారు చెప్పండి? ఆయనను చంపాలని గుంటలో పడేశారు, అమ్మివేశారు. ఎన్నో నానా రకాలైన వేతనలు, ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎవరి వల్ల కలిగినాయి? కుటుంబ సభ్యుల వలన, మనకి బాగా దగ్గరైన వారి వలన ఈ శత్రుత్వం ఉంటుంది. ఈ రాత్రి జాగ్రత్తగా ఆలోచన చేయండి. బెత్లెహేములో ఏముంది అని మనం ఆలోచన చేస్తే, బెత్లెహేములో బాహ్య సంబంధమైన శత్రువులు ఉన్నారు. చెప్పండి. బెత్లెహేములో ఇంకెవరున్నారు చెప్పండి? వ్యక్తిగతమైన శత్రువులు కూడా మనకి తారసపడతా ఉన్నారు. అయితే కొన్నిసార్లు దేవుడు ఈ శత్రువులందరినీ మిత్రులుగా చేయగలడు, ఏమైనా చేయగలడు ఆయన. ఆదికాండం 50వ అధ్యాయంలో మనం చదివితే 20వ వచనం ఇలా రాయబడింది. చూడండి, ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుతున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. కొన్నిసార్లు మన మీద శత్రుత్వం కలిగిన వారి కొరకు మనం ప్రార్థించాలని క్రొత్త నిబంధన చెప్తుంది. ఎందుకనంటే కొన్నిసార్లు మనము ఒకవేళ అమ్మివేయకపోతే, గుంటలో పడివేయకపోతే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు. కొన్నిసార్లు మన కుటుంబీకులు కానీ, మన తెలిసిన వారు కానీ, మన వ్యక్తిగతమైన శత్రుత్వం మనకేమీ ఇబ్బంది ఏం లేదు. దేవుని ప్రణాళికలో
ఉన్నారు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. దాని మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది ఏ శత్రువులు అని చెప్పానండి? బాహ్య శత్రువులు. రెండో శత్రువులు ఎవరు చెప్పండి? వ్యక్తిగతమైన శత్రువుల గురించి మనం ఆలోచన చేసాం. మూడవది ఇట్ ఈజ్ ఏ స్పిరిచువల్ ఎనిమీస్, ఆధ్యాత్మిక శత్రువులు. ఆధ్యాత్మిక శత్రువులను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ శత్రువు సాతాను. ఎవరు చెప్పండి? సాతాను భయంకరమైన శత్రువు. ఇది మానవ జీవితాన్ని ఏమైనా నష్టాన్ని కలగజేయటానికి, మానవుడు ఎప్పుడైనా నశించిపోవటం, మరణానికే తప్ప ఈ శత్రువు చిన్న చిన్న వాటిని చేసి వదిలిపెట్టే శత్రువు కాదు. ఉదాహరణకి ఏబు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, సాతాను ప్రభు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చి ఏం చేసింది అని మనం ఆలోచన చేస్తే 10 మంది పిల్లల్ని ఏం చేసింది చెప్పండి? 10 మంది పిల్లలు అయిపోయారు. ఆస్తి ఉందా? ఆస్తి మొత్తం పోయింది. ఇంకా పశువులు ఏమైనా ఉన్నాయనంటే పశువులన్నీ పోయినాయి. ఆరోగ్యం ఏముందంటే ఆరోగ్యం కూడా పోయింది. ఎంత భయంకరమైన శత్రువు మనల్ని నాశనం చేస్తున్నాడు అని ఆలోచన చేస్తే, దీన్ని ఇంకో మాట కూడా రాసుకోండి. ఈ స్పిరిచువల్ ఎనిమీస్ని ఏమంటామంటే ఇన్విజిబుల్ ఎనిమీస్ అంటాం. అంటే కంటికి కనిపించని శత్రువు. ఇంకా చెప్పాలంటే అదృశ్యుడైన శత్రువు. ఇది బయటికి కనిపించదు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనము పోరాడునది ఎలా పోరాడుతున్నాము రాయబడింది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుతున్నాము. ఇవి మన కంటికి కనిపించవు. కనిపించని శత్రువుల గురించి కూడా మనము జాగ్రత్తగా, చాలా సందర్భాల్లో కనిపించినవి మనకి పెద్దగా ఇబ్బంది అనిపించవు. ఉదాహరణకి మా మెడికల్ భాషలో ఒక మాట చెప్తాం. మన కంటికి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ కనిపించదు. అది భూతత్వంలో పెట్టి మైక్రోస్కోప్లో పెట్టి టెస్ట్ చేస్తే తప్ప అది కనిపించదు. కానీ వైరస్ మనం కనిపించట్లేదు కదా అని దాంతో చెలగాటం పడితే అది లోపలికి పోయి నిన్ను చంపేసే అంత రోగాన్ని తీసుకురాగలదు. అది డెంగ్యూ అయినా సరే, ఇంకా పెద్ద పెద్ద రోగాలైనా సరే. కొన్నిసార్లు సాతాను కూడా మనకి కనిపించకుండా మన బెత్లెహేములోనికి ఆయన ప్రవేశిస్తూ ఉంటాడు. జాగ్రత్త. ప్రవేశించిన తర్వాత నిన్ను సంపూర్ణంగా నాశనం చేయటానికే తప్ప నిన్నేదో చిన్న గాయాలు చేసి విడిచిపెట్టేవాడు కాదు. ఎన్ని శత్రువులు చెప్పానండి? మీరు చెప్పండి. మొదటిది ఏ శత్రువులు? బాహ్య శత్రువులు. వెరీ గుడ్. రెండవది వ్యక్తిగతమైన పర్సనల్ ఎనిమీస్. దాని మూడవది చెప్పండి ఆధ్యాత్మికమైన శత్రువులు, స్పిరిచువల్ ఎనిమీస్. దాని నాలుగో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇట్ ఈజ్ ఏ ఇంటర్నల్ ఎనిమీస్, అంతరంగిక శత్రువులు. ఈ ఇంటర్నల్ ఎనిమీస్లో కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన లోపలే ఉంటారు. ఈ శత్రువులు ఎక్కడ ఉంటారు చెప్పండి? మన లోపలే ఉంటారు. మన శత్రువులు మన లోపల ఉండి మనల్ని ఏలుబడి చేసే శత్రువులు కొన్ని ఉన్నాయి. అదేంటంటే నెంబర్ 1 పాపము. ఏ పాపం చెప్పండి? పాపము భయంకరమైన శత్రువు. నిన్ను ఒక చోట కూర్చొనియదు, నిన్ను ఒక చోట నిలబడినీయదు. నీ ఇష్టానుసారముగా నిన్ను నాశనం చేయటానికి పాపం అనేది ఒక శత్రువు. ఈ రాత్రి కొంచెం జాగ్రత్త వినండి. పాపము కోసం ఎంతో మందిని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. మొట్టమొదటి మానవుడైన కయ్యోన్ని, అయ్యో పాపము నీ వాకిలి ఎదుట ఉంది, జాగ్రత్త 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 అంటే ఏం చేశాడు? కుళ్ళుకున్నాడు, అసూయపడ్డాడు, దేవుని మీద విమర్శించాడు, తమ్ముడిని చంపేశాడు, అబద్ధం ఆడుతూ ఉన్నాడు, నరహత్య చేశాడు. ఇన్ని ఒక పాపం మీద ఒక పాపము ఏం చేస్తుంది అని అంటే, ఈ పాపం అనే శత్రువు చాలా భయంకరమైంది. ఈరోజు పాపమునకు ప్రతి ఒక్కడు బానిసే. పాపము అనే శత్రువు నుండి విడిపింపబడటానికి ఏ మానవుడికి అవకాశం లేదు. ఎప్పటి వరకు అని అంటే యేసుక్రీస్తు వచ్చేంత వరకు. కొన్నిసార్లు శక్తి ఉంటే, బలం ఉంటే ఇప్పటి వరకు చెప్పిన బయట శత్రువులన్నింటినీ జయించవచ్చేమో కానీ పాపము అనే ఈ శత్రువుని జయించడము ఎవరి వల్ల కాదు. అందరూ దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తా. కొంతమందికి పొగరెక్కువ. దీన్ని ఏమంటామంటే గర్వం అన్నారు. ఇది కూడా ఇంటర్నల్గా. కొంతమందికి డబ్బును బట్టి గర్వం, కొంతమందికి చదువును బట్టి గర్వం, కొంతమందికి వ్యాపారాలను బట్టి గర్వం, కొంతమందికి కులాన్ని బట్టి గర్వం, కొంతమందికి అభిషేకాన్ని బట్టి గర్వం, కొంతమందికి వాక్యాన్ని బాగా బోధిస్తుందంటే అదొక గర్వం. ఈ గర్వం కూడా నీ లోపల ఉన్న శత్రువు. ఇది కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే లోపల ఉన్న ఏ చిన్న శత్రువు అయినా నిన్ను సమూల ధ్వంసం చేయగలదు. ఉదాహరణకి
సామెతల గ్రంథంలో నుండి ఒక వచనాన్ని చదువుతున్నాం. ఇది ఎంత డేంజర్ అని అంటే లోపల ఉన్నది 16వ అధ్యాయం 18వ వచనం చూడండి. 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును. ఏం నడుస్తుందంట? ఈ గర్వం ఎక్కడ ఉంటది? బయట ఉంటదా? ఇది ఫిలిస్తీన్లాగా బయట కనిపించిద్దా? అదృశ్యంగా ఉండే సాతాన్ లాగా కనిపించిద్దా? చెప్పండి. ఎవరైనా ఎదుటోడు జీవితంలో వ్యక్తిగతమైన శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఇంట్లో శత్రువులు ఎవరు ఉన్నారంటే కాదు. ఇది ఒంటిలో శత్రువు. గర్వం ఎంతమందికి అనంటే వాడు పడిపోయిన దాకా, నాశనం చేసేదాకా వదిలిపెట్టదు. పడిపోటుకు ముందు ఏం నడుస్తుందని చెప్పండి? అహంకారమైన మనసు నడుచును. కొంతమంది నాశనం. ఒకప్పుడు బాగా దేవునికి అత్యంత సమీపంగా ఉన్న లూసిఫర్ అనే ఒక ఆయన, ఒక దేవుని దూత ఏమైపోయిందంటే గర్వించాడు. ఎంత గర్వించాడంటే నేను దేవునితో సమానంగా సభాపర్వతం మీద కూర్చుందును అనుకున్నాడు. కేవలం మనసులో అనుకున్నాడు, బయట ఏమీ చెప్పలేదు. కానీ దానికే, ఆ గర్వానికే ఏమైపోయాడు అని మనం ఆలోచన చేస్తే నరకానికి ఒక మూలన త్రోసివేయబడేంత భయంకరమైన శిక్షను, తీర్పుని పొందవలసి వచ్చింది. పడిపోవటానికి చాలా రకాలైన మరొక లోపల అంతర్గతమైన శత్రువుల్లో మరొక శత్రువు ఏంటి అని అంటే దీన్ని కూడా జాగ్రత్తగా ఫ్లెష్లీ డిజైర్స్ అని అంటాం. శారీరక కోరికలు. ఏదో ఒక రకమైన కోరిక. ఈ కోరిక ఎక్కడ ఉంటుంది చెప్పండి? లోపల ఉంటుంది. మనిషిని అతలాకుతలం చేస్తుంది. ఎంత అంటే దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కను. చిన్నగా స్టార్ట్ అయింది, కానీ ఎంతగా దారి తీసింది ఈ శత్రువు అనంటే చనిపోయేంత వరకు శత్రువు దారి తీస్తూనే ఉంది. జాగ్రత్త. ఈ బెత్లెహేములో ఎవరున్నారంటే చెప్పండి? శత్రువులు క్షేత్రాన్ని, శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నారు. జాగ్రత్త. నీ బెత్లెహేములో నువ్వు లోపలికి రాకుండా, గేటు దగ్గర ఉన్న నీటిని కూడా తాగకుండా శత్రువులు మొత్తాన్ని ఆక్యుపై చేశారు, మొత్తాన్ని ఆక్రమించారు. ఎంతమంది శత్రువుల గురించి చెప్పానండి? 4 శత్రువులు. మొదటి శత్రువులు చెప్పండి? బాహ్య సంబంధమైన శత్రువులు. రెండోది వ్యక్తిగతమైన శత్రువులు. మూడోది ఆధ్యాత్మిక సంబంధమైన శత్రువులు. నాలుగోది ఆంతరంగిక శత్రువులు. 5వ విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. మరొక మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఫాల్స్ ఎనిమీస్. ఇది కూడా జాగ్రత్త వినండి. వీళ్ళు మనకి మంచోళ్ళగా కనిపిస్తారు కానీ నకిలీ శత్రువులు వీళ్ళు. జాగ్రత్త. ఏ శత్రువులు వీళ్ళు? మంచోళ్ళగా కనిపిస్తాడు. మా అయ్యగారు చాలా మంచోడు, ముల్లర్ గారు చాలా మంచోడు. ఒకరోజు వస్తుంది, వీళ్ళు ఎలా కనిపిస్తారంటే తొడేళ్ళు చర్మం కప్పుకొనినా అసలు మనకి ఎలా కనిపిస్తుందంటే తొడేళ్ళని ఈజీగా గుర్తుపట్టవచ్చు, కానీ గొర్రె చర్మాన్ని కప్పుకున్న తొడేళ్ళను మాత్రం పట్టుకోవటం అంత ఈజీగా. మనకు పైకి ఏం కనిపిస్తారు? చాలా మంచి సేవకుడు అండి, అద్భుతం అండి, అగ్గండి, తర్వాత బుగ్గండి అండి, ఎందుకో తెలియదండి అంటానికి లేదు. ఆ శత్రువులు కూడా గమనించాలి. బెత్లెహేములో ఎవరున్నారు అని మనం ఆలోచన చేస్తే ఫాల్స్ ఎనిమీస్, నకిలీ శత్రువులు కూడా ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో అబద్ధ ప్రవక్తలను గురించి చెప్పబడిన కొన్ని మాటలు ఇక్కడ రాయబడ్డాయి. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు ఒత్తురు గాని వారు లోపల చెప్పండి క్రూరమైన, బయటికి మాత్రం ఎంత సాఫ్ట్గా ఉంటారో, ఎంత నెమ్మదిగా ఉంటారో, బయటికి మాత్రం ఎంత వినయంగా ఉంటారో, బయటికి మాత్రం ఎంత వందనాలు చెప్తారో, కానీ లోపల వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? మామూలు తొడేళ్ళు కూడా కాదు. ఏ తొడేళ్ళని రాయబడింది? క్రూరమైన తొడేళ్ళు. ఇర్మియా గ్రంథంలో మనం చదివితే, ఇర్మియా గ్రంథంలో నుండి కూడా ఒక వచనాన్ని చదువుతున్నా చూడండి. 23వ అధ్యాయం 16-17 వచనాలు. 16-17 వచనాలు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం. మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలు ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమపెట్టుదురు. ఈ భ్రమపెట్టుదురు అన్న మాటను నేను ఇంగ్లీష్ వర్షన్లో చాలా చూశాను. అంటే మాయ చేస్తారా ఏంటి అని అంటే, నాకు ఇంగ్లీష్ వర్షన్లో ఒక అద్భుతమైన మాట కనిపించింది. అదేంటంటే తెలుగులో కూడా నాకు ప్రాస బాగా నచ్చింది. అది కొంతమంది భ్రమ పట్టించిన తర్వాత భ్రమ పెట్టుదురు, తర్వాత మిమ్మల్ని భ్రష్టు పట్టించుదురు. భ్రమ పెట్టిన తర్వాత ఏమవుతారు మీరు? అంతే, మీ జీవితం భ్రష్టు పట్టింది. ఎందుకనంటే అప్పుడు దాకా మీకు ఏమనుకున్నారు అని అంటే, ఆహా ఈ ప్రవక్త చెప్పాడండి, ఈ ప్రవచనం చెప్పాడండి అని ఆ ప్రవచనం కొరకు మీరు వెంటాడుతూ ఉంటారు. 17వ వచనంలో వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమం కలుగునుగాక అని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువుగా వానితో నీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా మీకు అర్థమయ్యే భాషలో చెప్తా.
తాగుబోతోండు కూడా ఏమంటాడంటే దేవుడు నిన్ను దీవించును గాక అనే రకాలు వీళ్ళు. తాగుబోతోండు ఏమనాలి, నువ్వు తాగితే చస్తావురా, నువ్వు తాగితే నువ్వు రక్షణ పొందకపోతే నరకానికి పోతావు అని చెప్పకుండా కీడు చేసేవాడితో తృణీకరించేవాడితో ఏమంటుందంటే నీకు క్షేమం కలుగునని యెహోవా సెలవిచ్చును. ఈ రకమైన శత్రువులు కూడా ఎక్కడున్నారు చెప్పండి. బెత్లెహేములో ఉన్నారు. బెత్లెహేములో చాలా రకాలైన శత్రువులు మనకు కనిపిస్తా ఉన్నారు. ఇంకొంచెం క్రిందకు వస్తే, యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. జాగ్రత్త, నకిలీ శత్రువులు కూడా బెత్లెహేములో కాపురం ఉంటా ఉన్నారు. తిష్ట వేసుకొని కూర్చున్నారు. క్షేత్రం ఏర్పడింది, శిబిరం ఏర్పడింది. ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎంతమంది శత్రువులు చెప్పారండి? 5 రకాలైన శత్రువులు మీకు జ్ఞాపకం చేశాం. మొదటిది బాహ్య శత్రువులు, రెండోది వ్యక్తిగతమైన శత్రువులు, మూడోది ఆధ్యాత్మిక శత్రువులు, నాలుగోది అంతరంగిక శత్రువులు, ఐదోది నకిలీ శత్రువులు. ఇక లాస్ట్లో చెప్పేసి నేను వాక్యాన్ని రెండో విషయంలోనికి మీకు జ్ఞాపకం చేస్తాం. చివరిది అంతిమ శత్రువులు, అల్టిమేట్ ఎనిమీస్. అంతిమ శత్రువు ఎవరు అని అంటే చావే మన అంతిమ శత్రువు. మన కడపటి శత్రువు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 26వ వచనంలో కడపట నశింపబడు శత్రువు మరణము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది. మత్తయి యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఇదిగో బెత్లెహేములో జన్మించిన యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేనే పునరుద్ధానమును, నేనే జీవమును, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను. చెప్పండి. బెత్లెహేములో మరణం ఉంది కానీ అంతిమ శత్రువు, కానీ చనిపోయినను మరణించేవాడు పుట్టాడు అక్కడ. ఈ బెత్లెహేములో తొట్టిలో పుట్టినవాడు మరణానికి అప్పగించేవాడు కాదు, మరణించిన వారిని సైతము తిరిగి బ్రతికించేవాడు. బ్రతికిన తర్వాత ఎన్నటికీ మరణం చూడకుండా పరలోకంలో నిలిపేవాడు. వాడు దొంగ అయినా శత్రువు అయినా ఎవడైనా సరే నిన్ను పరలోకంలోనికి నిలపటానికి వచ్చిన వాడు యేసుక్రీస్తు అన్న విషయాన్ని ఈ రాత్రి మనం ఆలోచన చేయాలి. ఒక విషయాన్ని మాత్రమే మీకు చాలా సింపుల్గా చెప్తా వచ్చాను, అసలు విషయంలోనికి రాలా. ఈ శత్రువులు కాదు ఈ రాత్రి నా మెయిన్ మెసేజ్. జాగ్రత్త వినండి. బెత్లెహేములో ఎవరున్నారంటే చెప్పండి. బావి నీళ్లు త్రాగకుండా బావి నీళ్లు సొంత ఊర్లో, ఇప్పుడు కంచెచారులు రావడానికి అవకాశం ఉంటుందా? ఎవడన్నా ఆపుతుడా? చెప్పండి. మా గండి పిల్లలు అయితే మీరు ఆపుతారు. అదే మా గండి పిల్లలు రండి, మేము మమ్మల్ని ఆపేవాడు ఎవడన్నాడో చెప్తా ఉంటారా? ఏమన్నా కేసర్ దగ్గర మీరు ఆపుతారన్నా? ఏం లేదు, ఆపితే గుద్దేనే వెళ్ళిపోతాను, నా రోడ్డు నా ఇష్టం అని చెప్తా. కానీ గవిని దగ్గర ఉన్న నీళ్ల బావిలో నీళ్లు త్రాగటానికి దావీదుకి ఎంత కష్టం వచ్చిందో. సంఘంలో బెత్లెహేములో ఏమున్నారు అని అంటే చెప్పండి, ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. బెత్లెహేములో శత్రువులు శిబిరం వేసుకొని వాళ్ళు కాపురం చేస్తూ ఉన్నారు. అయితే ఈ రాత్రి ఈ శత్రువుల్ని మనం జయించాలి. శత్రువుల్ని ఏం చేయాలి చెప్పండి? జయించాలి. ఇక్కడ నుంచి జాగ్రత్త వినండి. దావీదు ఈ మాటలు చెప్పే టయానికి ఆయన వయసు ఎంత అంటే వృద్ధాప్యంలోనికి వచ్చాడు. ఒక రోజున అందరి సేవకుల పరిస్థితి ఎలా ఉంటుందంటే దావీదు పరిస్థితే ఉంటుంది. నిన్ను సంఘములో కూడా ఓ సేవకుడు నిన్ను రాని కొత్త తరం వస్తుంది, జాగ్రత్త. కానీ ఏం తయారు చేయాలి అని అంటే నేను ఇలా చెప్తాను. దావీదుకున్న పర్ఫెక్ట్నెస్ ఏంటి, దావీదులో ఉన్న అద్భుతమైన ఏంటి అని అంటే నేను 4 అధ్యాయాల పేర్లు చెప్తాను, జాగ్రత్త వినండి. మొట్టమొదటి అధ్యాయం ఏంటి అని అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. దీన్ని ఏమని చెప్తారంటే విశ్వాస వీరుల అధ్యాయం అని అంటాం. ఎవరికి విశ్వాస వీరులు వాళ్ళు అని అంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు యొక్క లీడర్స్, యేసుక్రీస్తు యొక్క జాబితాని, హీరోస్ ఆఫ్ ద ఫెయిత్, విశ్వాసం యొక్క హీరోలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన పిక్ చేసుకుంటాడు. హేబేలు నాకు ఒక ఆయుధం, తర్వాత నోవాహు నాకు ఒక ఆయుధం, అబ్రహాము నాకు ఒక ఆయుధం, ఇలా పేర్లు చెప్తా ఇంతమంది నాకు ఆయుధాలలాగా ఉన్నారు అని అందులో ఉన్న పేర్లన్నీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దాన్ని ఏమన్నామంటే విశ్వాస వీరుల అధ్యాయము అన్నాం. 2వ అధ్యాయం మీకు జ్ఞాపకం చేస్తాం. అదేంటి అని అంటే రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో రోమాలో సంఘం లేనప్పటికీ రోమాలో అపోస్తలుడైన పౌలు తన జత పని వారిని తెలియజేసే పుస్తకం ఇది. జాగ్రత్త. 16వ అధ్యాయంలో ఎన్ని పేర్లు రాస్తాడో, ఎన్నో వ్యక్తుల పేర్లు రాస్తూ ఉంటాం. స్టార్టింగ్ నుంచి పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, ఫీబే ఉంది, ఫెర్సిస్ ఉంది, అకులా ఉన్నారు, ప్రిస్కిల్లా ఉంది, ఎంతమంది పేర్లు రాస్తూ ఉంటాడు. ఈ అధ్యాయాన్ని ఏమంటామంటే
ఫ్రెండ్స్ ఆఫ్ పాల్, పౌలు యొక్క స్నేహితుల అధ్యాయము. మొట్టమొదటిది విశ్వాస వీరుల అధ్యాయం. ఏ అధ్యాయం అది? చెప్పండి ఏ అధ్యాయం? 11వ అధ్యాయం ఎబ్రిల్ రాసిన పత్రిక. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం ఏమంటాం అంటే పౌలు యొక్క స్నేహితుల అధ్యాయము, లేదంటే పరిచారకుల అధ్యాయము. నేను ఎక్కువ టైం చెప్పను కానీ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 23వ అధ్యాయంకి రండి. 23వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయాన్ని ఏమంటాం అంటే దావీదు యొక్క బలాఢ్యుల అధ్యాయం. ఏ అధ్యాయం చెప్పండి ఇది? దావీదు యొక్క మైటీ వారియర్స్, బలాఢ్యుల యొక్క అధ్యాయం. ఎంతమంది అధ్యాయంలో బలాఢ్యుల పేర్లు రాయబడ్డాయంటే చివరి వచనం చదువుతున్నా చూడండి. 38, 39 వచనంలో చివరిలో ఈ కోటిలో చేరిన వారందరూ 37. అందరూ చెప్పండి ఎంతమంది? 37. 37 మైటీ మెన్ ఆఫ్ పీపుల్, చాలా శక్తివంతమైన ప్రజలు ఉన్నారు. కానీ బెత్లెహేములో తిష్టవేసిన ఫిలిస్తీన్ల దండును ఓడించడానికి పనిచేసిన వాళ్ళు ఎంతమంది అంటే కేవలం ముగ్గురు. ఆ మాట మనకి చూడండి 17వ వచనంలో. 17వ వచనంలో చూడండి. 17వ వచనం చివరి భాగంలో ప్రాణమునికి తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదున అని చెప్పి త్రాగునల్లకుండాను ఆ ముగ్గురు బలాఢ్యులు ఈ కార్యములు చేసిరి. అందరూ చెప్పండి, ఈ ముగ్గురు బలాఢ్యులు ఆ కార్యమును చేసిరి. బెత్లెహేములో శత్రువులు ఉన్నారు, జాగ్రత్త. బెత్లెహేములో నీళ్లు త్రాగటానికి కూడా అవకాశం లేకుండా భయంకరమైన శత్రువులు ఉన్నారు, జాగ్రత్త. కానీ ఓ సేవకులారా, మీ శత్రువుల్ని ఓడించే బలాఢ్యుల్ని మీరు తయారు చేసుకోవాలి. ఎవరుండాలి సంఘంలో? చెప్పండి ఎవరుండాలి? శత్రువుల్ని ఓడించే బలాఢ్యులు ఉండాలి. ఎంతమంది బలాఢ్యులను తయారు చేశారు? చెప్పండి. దావీదు లిస్ట్ నువ్వు ఎంతమందిని తయారు చేసినావు? మీరు ఎంతమందిని తయారు చేశారు? ఎంతమంది మీరు బలమైన బలాఢ్యులు మీ చేతిలో ఉన్నారు? మాట సెలవిస్తే ఏ మాత్రం వనకుండా బెలకుండా నేను వాటి నీళ్ళని తీసుకొస్తాం అని చాలా ఆ నీళ్లు తీసుకురావడానికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా 4 మాటలు రాయబడ్డాయి. నేను ఆ మాట చదివేస్తున్న, జాగ్రత్త చూడండి. 15వ వచనం నుండి దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనా నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదును. ఈ మాట అన్న వెంటనే ముగ్గురు బయలుదేరారు. ఎవరెవరు అంటే తర్వాత పేర్లు తర్వాత చూడండి. 16వ వచనంలో ఆ ముగ్గురు బలాఢ్యులు మొట్టమొదటి ఏం చేశారంట? ఫిలిస్తీన్ల దండు కావలి వారిని, అందరూ చెప్పండి, మొట్టమొదటి కార్యం ఏంటంటే ఓడించి. నీ సంఘములో ఉన్న బలాఢ్యులు ఎలా ఉండాలంటే శత్రువును ఓడించేవారై ఉండాలి. కానీ మీరే ఓడిపోతే అవదు. మన వాళ్ళు ఏంటంటే ముందు పోయినోడు ఓడిపోతారు, ఆ తర్వాత వాడు వచ్చి ఆ దుర్గంలో ఉన్నోడిని కూడా లేపేస్తారు, సరిపోద్ది. కానీ బెత్లెహేములో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దావీదు ఏమన్నా బయటకు వచ్చాడా? చెప్పండి. దుర్గంలో నుండి బయటకు వచ్చాడా? ఆ కోటలో నుండి బయటకు వచ్చాడా అని అంటే ఆ కోటలో నుండి బయటికి రాలా. కానీ లోతైన డిజైర్ ఒకటి ఉంది. ఏంటి ఆ కోరిక అంటే మా ఊరు నీళ్లు తాగాలండి, బెత్లెహేము వాటర్ తాగాలి. ఆ నీళ్లు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ నీళ్లు ఎవరు అనంటే జీవజలపు ఓట ప్రభువే. ఆ ఓటని మన మరణించే లోపల త్రాగాలి అనంటే మన సంఘాల్లో బలాఢ్యుల్ని మనం తయారు చేయాలి. వాళ్ళు వెళ్ళి మొట్టమొదటి పని ఏం చేశారంటే చెప్పండి ఓడించి. అందరూ చెప్పండి ఓడించి. రెండోది ఓడించి మాత్రమే కాదు, దారి చేసుకొని బెత్లెహేము గవిని దగ్గరనున్న ఎక్కడికి రెండోది ఏం చేశారంట? ఆల్రెడీ గేట్ ఉంది, కానీ ఏం చేశారు వాళ్ళనంటే ఓడించిన తర్వాత దారి చేసుకొని మార్గాన్ని ఏం చేశారంటే సరళము చేశారు. ఎక్కడికి మార్గాన్ని సరళం చేశారు అనంటే ఇదిగో బావి దగ్గరికి దారిని సరళం చేస్తా ఉన్నారు. సంఘస్థులారా జాగ్రత్త వినండి, ఓ విశ్వాసులారా జాగ్రత్త వినండి, ఓ సేవకులారా జాగ్రత్త వినండి. మీరు బలాఢ్యులైన వారిని తయారు చేయాలి. వారు శత్రువులను ఓడించేవారై ఉండాలి, బావి దగ్గరికి దారిని సరళం చేసేవారై ఉండాలి. అంతేగాని వేరొక మార్గంలో తీసుకెళ్లే వాళ్ళు ఉండకూడదు. మన దగ్గర ఉన్న సరుకునంతటిని వేరొక దారిలో స్మగ్లు కూడా చేసేవాడు ఉండకూడదు. సంఘంలో ఏం చేయాలి అని అంటే వారిని దారిని తీసుకొని ఇదిగో ఈ బావి దగ్గరికి దారిని చేసేవారిని దావీదు తయారు చేశాడు. 3వ లక్షణం మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా వినండి. మొదటిది ఓడించి, రెండోది దారి చేసుకొని, మూడోది బావి నీళ్లు చేది. అందరూ చెప్పండి. కొంతమంది నీళ్లు చేదటం రావట్లా. ఓ సేవకుడా, నువ్వు చాలా రోజులు చేదేవు పోసావు, అయిపోయింది. మరి సంఘంలో నువ్వు పోతే ఎవరు చేదాలి? మీరు అంటాం మేము ఇంక చేదటం ఎందుకంటే బోర్లు వేయించేసినామంటారా, మోటార్లు పెట్టినామంటారా? మోటార్ పెట్టిన వాడికైనా స్విచ్ చేసేవాడు ఉండాలి కదా.
ఈరోజు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇప్పుడంతా హైటెక్ సేవకులు అయిపోయారు. మోటార్ వేయటం, స్విచ్ చేయటం అయిపోయింది. అది మోటార్ గాలిపోయిద్దో తెలియదు, నీళ్లు ఉన్నాయో లేవో తెలియదు. చేస్తే మాత్రం ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎంత కష్టం ఉంది. ఈరోజు నీళ్లు చేదే బల్లాడ్డీలు మనకి కావాలి. సైన్యం చేసేవాడు నీళ్లు చదనంటే చేదుతురా మామూలుగా చెప్పండి. కానీ లోకములో ఉన్న బల్లాడ్డీలు కాదు వీళ్ళు. వీళ్ళు ఎక్కడ ఉన్నవారంటే సంఘములో ఉన్న బల్లాడ్డీలు. వీళ్ళు బెత్లెహేములో ఉన్న బల్లాడ్డీలు. ఓ బెత్లెహేమా, నీలో ఎవరున్నారంటే శత్రువులు ఉన్నారు. బెత్లెహేములో బావి కూడా ఉంది. ఏ బావి అంటే జీవజల ఓటలు కలిగిన బావి. ఓ ఈ బావిలో నుండి చేదటం వాళ్ళు నేర్చుకున్నారు. చేది ప్రజలందరికీ కావలసిన రక్షణ బావుల్లో నుండి నీళ్లు చేది పోస్తా ఉన్నారు. ఏ బావులు అని రాయబడింది? రక్షణ బావులు. యెషయా గ్రంథంలో మనం చదివితే రక్షణ బావులు అని రాయబడతా వచ్చింది. 4వ పని, వీరు చేసిన పని 4వ పని మీకు జ్ఞాపకం చేస్తారు. చూడండి మరలా 16వ వచనంలో, మొదటిది ఓడించి, రెండోది గవిని దగ్గరికి దారి చేసుకొని, మూడవది బావి నీళ్లు చేరి, 4వది దావీదు నొద్దకు తీసుకొని వచ్చిరి. ఆ నీళ్ళన్నీ ఎవరి దగ్గరికి తీసుకొని వచ్చారంటే చెప్పండి? దావీదు దగ్గరికి తీసుకొని వచ్చారు. దీని వెనక ఎంత కష్టం ఉందో, ఎంత పోరాటం ఉందో. బెత్లెహేములో అంత ఈజీ కాదు మనం నివసించడం. బెత్లెహేములో దావీదు చేసిన మొట్టమొదటి పని ఏంటి అంటే బలాఢ్యులను తయారు చేసుకున్నాడు. ఎంతమంది గొప్ప బలాఢ్యులో మీరు తర్వాత వచనాల్లో చదువుకోండి. 8వ వచనం నుండి 8వ వచనం ఒక మాట చదువుతున్నా చూడండి. దావీదు అనుచరులలో కనిపించిందండి. కొన్ని పదాలు తెలుగులో అద్భుతమైన పదాలు రాయబడ్డాయి ఈ అధ్యాయంలో, అందుకని మీకు జ్ఞాపకం చేస్తున్నా. చూడండి, దావీదు అనుచరులలో ఎవరంట వీళ్ళంతా? 37 మంది. ఎంతమంది? అనుచరులు, దావీదు అనుచరులు. కింద ఇంకో మాట రాయబడింది చూడండి. తర్వాత వచనాల్లో 9వ వచనంలో, ఇతని తర్వాత హోనీయుడైన దేదో కుమారుడు ఎలియాజరు, ఇతడు దావీదు ముగ్గురు బల్లాఢ్యుల్లో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రాయేలును తిరస్కరించి ఢీకొని అని చెప్పండి. అందరూ చెప్పండి. మీకు తెలుగులో ఈ పదాలు బైబిల్లో చూపించి జాగ్రత్త రాసుకోండి. అనుచరులు, ఇంకేమైనా రాయబడింది? ఢీ కొట్టాలి మనం. మన పరిస్థితి ఏంటంటే వాడు ఢీ కొడితే మనం ఎక్కడ పోతున్నాం, డేలా పడిపోతున్నాం అనేది మా జార్జ్ అన్న భాష. ఇందాక వెనక కానిస్టేబుల్ గారు ఉన్నారు కదా, ఆయన భాషలో చెప్పాలంటే ఎక్కడ పోతున్నాం? ఢీ కొడితే ఎక్కడ పోతున్నారు? అయ్యగా కారు ఢీ కొట్టిందానికి ఎక్కడ పోతున్నావు? మార్చిరీకి పోతున్నావు. ఆ మాట చెబుతారా అనుకుంటున్నాను నేను. కొంతమంది ఎదుటోడు ఢీ కొడితే అయ్యగారులు ఎక్కడ పోతున్నారు? డైరెక్ట్గా మార్చిరీకి. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎవరో ఒకళ్ళు వెళ్ళి మాలాంటి వాళ్ళు వెళ్ళి ఇడిపించాలి, చేయాలి. ఓ జాగ్రత్త. ఢీ కొనేవాళ్ళు అద్భుతమైన బలాఢ్యుల్ని దావీదు ఏర్పరచుకున్నాడు. వీళ్ళల్లో ముగ్గురు వెళ్ళి శత్రువులు అందరిని ఏం చేశారు చెప్పండి? హతము చేశారు, ఓడించారు. రెండోది చెప్పండి, దాడి చేశారు. మూడవది నీళ్లు వాళ్లే చేదారు. 4వది వాటిని తీసుకొని వచ్చారు. నాకు దావీదు దగ్గర ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే, మీరు ఉన్నారా ఇక్కడ? మేము ఇక్కడ ఉన్నాం అంటారు, మీరు భలే చెప్తారు. ఇక్కడ కాకపోతే ఎక్కడ ఉంటారు? మొదటిది ఏమని చెప్పాను? బెత్లెహేములో శత్రువులు ఉన్నారు. ఏ శత్రువుల గురించి చెప్పను? 6 శత్రువుల గురించి చెప్పను. బెత్లెహేములో ఎవరున్నారంటే బలాఢ్యులు కూడా ఉన్నారు. ఎవరు బలాఢ్యులు వీళ్ళు అనంటే దావీదు అనుగ్రహించిన దావీదు అనుచరులు. దావీదు అంత బలాఢ్యుడో దావీదు లాగా బలాఢ్యులైన వారిని దావీదు తయారు చేశాడు. దావీదు అనంతరం వారిని ఎట్టి పరిస్థితుల్లో బెత్లెహేములో ఉన్న నీటిని ఎవడు దొంగిలించకుండా, ఎవడు మూసివేయకుండా, దానిని మూసివేయకుండా, ఆ బావిని పూడ్చివేయకుండా దానిని కాపాడగలిగే, నీళ్లు చాలగలిగిన వాళ్ళు బల్లాఢ్యులు ఆయన చేతిలో ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఓ సేవకుడు మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే దావీదుకి చాలా దయగలిగిన హృదయం. ఎప్పుడైతే నేను క్షేత్రంలో ఉన్నానో, కోటలో ఉన్నానో, నేను ఒక మాట ఇచ్చా. ఏంటి ఆ మాట అనంటే, నేను ఆ నీళ్లు తాగితే బాగుండు అనుకున్నా, కానీ నా బలాఢ్యులు నీళ్లు తీసుకొని వచ్చారు. అయ్యయ్యో, ఈ నీళ్లు తాగటానికి నేను ఎంతటి వాడినండి. ఈ మాటను కూడా నేను చదువుతున్న 17వ వచనంలో ఏమని చెప్తున్నాడు? 16వ వచనంలో, అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనసు లేక యెహోవా సన్నిధిని పారబోసి, అది తెలుగులో సరిగ్గా రాయలేదు కానీ, యెహోవా సన్నిధిని కుమ్మరించి, నా సొంత కోరిక కన్నా కూడా నా బలాఢ్యుల ప్రాణం నాకు ముఖ్యం, నా సొంత కోరిక కన్నా కూడా, నా సొంత డిజైర్స్ కన్నా కూడా దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది అని ఎవరికి తీసుకొని వచ్చిన శక్తి వంచన లేకుండా 17వ వచనంలో, యెహోవా నేను ఈ నీళ్లు త్రాగను, ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు నేను త్రాగుదునా. ఎంత అద్భుతమైన మనసు అండి. ఈరోజు బెత్లెహేములో ఏముంది అనంటే, మనసున్న మహారాజు ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి అక్కడ? ఓ
బలాఢ్యుల మనసు సొంత 37 మంది వారి మనసుని ఎరిగిన ఒక నమ్మకమైన దేవుని సేవకుడైన రాజు అయిన ఎవరు చెప్పండి, దావీదు ఉండడం. ఇంత కఠినమైన పరిస్థితుల్లో శత్రువును ఓడించి ప్రాణాన్ని తెగించి నేను కోరుకున్న ఈ చిన్న నీటిని తీసుకొని వచ్చే వీళ్ళని ఎలాగూ నేను త్రాగి సంతోషపడతాను అని వాళ్ళ పైన దయాహృదయం కలిగిన దావీదు మహారాజు మనకు కనిపిస్తా ఉన్నాడు. 37 మంది మీదే ఇంత హృదయం చూపిస్తే కొన్ని లక్షల కోట్ల మంది పైన యేసుక్రీస్తు అనే మహారాజు ఇప్పటికీ దయ చూపించే మహారాజు మనకున్నాడు. నీ పరిస్థితి ఎలాంటిదైనా, నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నిన్ను నమ్మకంగా చూడగలిగిన వాడు, నీకు ఏమి దెబ్బ తగలకుండా చూడగలిగిన వాడు. ఒకవేళ వీళ్ళల్లో ఎవరికన్నా ముగ్గురే బలాఢ్యులు వెళ్ళారు, ఒకవేళ ముగ్గురులో ఏమన్నా అయితే వెనక ఇంకెంతమంది ఉన్నారు? 37లో ముగ్గురు తీసేస్తే 34 మంది ఉన్నారు. 34 మంది తర్వాత అల్టిమేట్ గా దావీదే ఫిలిష్తీయుల ఎదుటికి వస్తే ఒక్కడు కూడా మిగలడు. ఓ సేవకుడా, నీ సంఘంలో ఎవరున్నారు? బలాఢ్యులు ఉన్నారా? బలాఢ్యుల పైన ప్రేమ చూపించే మనసు నీకుందా? వారి పైన నమ్మకమైన మనస్తత్వం నీకుందా? కొంతమంది అయ్యగారు ఉంటారు, పోతే పోయిందిలో వాడు దరిద్రం పోయింది అనుకుంటారు. కానీ దావీదు అలా అనుకోలేదు. వాళ్ళు తెగించి తీసుకుని వచ్చిన నీళ్లను త్రాగటానికి నాకు మనసు లేకపోయాను. అది తీసుకొచ్చిన నీళ్లకి చాలా విలువిచ్చి ఆయన సొంత కడుపులో కన్నా కూడా దేవుని సన్నిధిలో ప్రోక్షించడానికి, కుమ్మరించడానికి ఇష్టపడిన వాడు దావీదు. ఈరోజు ఇలాంటి పరిస్థితులు మనకున్నాయా అనంటే మనకు ఏ మాత్రము లేవు. దేవుని సన్నిధి ఎక్కడుంది చెప్పండి? ఇప్పుడు బెత్లెహేములో దేవుని సన్నిధి ఉంది. బెత్లెహేములో ఏమేమి ఉన్నాయి అని మనం ఆలోచన చేస్తే శత్రువులు ఉన్నారు. రెండోది, బెత్లెహేములో శత్రువులన్నిటిని ఓడించే బలాఢ్యులు ఉన్నారు. అందరూ చెప్పండి, ఎవరున్నారు? బలాఢ్యులు ఉన్నారు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, గిద్యోను గురించి మనం చదువుతా ఉన్నాం. ఇక్కడ ఎంతమంది పేర్లు ఉన్నాయో 37 పేర్లు, వివిధమైన ప్రాంతాలకు చెందిన వారు, వివిధమైన గోత్రాలకు చెందిన వారు. వీళ్ళందరినీ ఐక్యతతో ఏకపరిచి వారిని నడిపించడం అంత ఈజీ కాదు. ఇలాంటి మాటలు రాసే ముందు దావీదు పలుకుతున్న 2 మాటలు నేను చెప్పేసి వాక్యాన్ని ముగించేస్తా. చూడండి, మొదటి వచనంలోనికి రండి. ఇప్పుడు ఇంతకుముందు ఇంటర్నేషనల్ సింగర్ ఒక ఆయన ఉన్నాడు, పైకెక్కి మంచి పాట పాడింది కదా. ఇక్కడ ఇంకొక ఇంటర్నేషనల్ సింగర్ ఉన్నాడు. 23వ అధ్యాయంలో దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషేకింపబడిన మహా ఆధిపత్యం నొందిన వాడు ఇశ్రాయేలుల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన, చెప్పండి ఏ గానం చేశాడంట? మధుర గానం చేసిన. ఇక్కడ దావీదు యొక్క 4 లక్షణాలు స్పీడ్గా చెప్తా, జాగ్రత్తగా ఉండండి. మొట్టమొదటిది, దావీదు ఎవరు అని మనం ఆలోచన చేస్తే యాకోబు దేవుని చేత అభిషేక్తుడై. అందరూ చెప్పండి, అభిషేకము నొందినవాడు. దావీదు ఎవడంట? చెప్పండి దావీదు ఎవరు అని అంటే అభిషేక్తుడు. ఎంత అభిషేక్తుడు అంటే క్రీస్తు కూడా అభిషేక్తుడే, మెస్సయ్య కూడా అభిషేక్తుడే. బెత్లెహేములో ఎవరున్నారు అంటే అభిషేక్తుడైన దావీదు మనకు కనిపిస్తా ఉన్నాడు. రెండోది, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మహా ఆధిపత్యము నొందినవాడు. అందరూ చెప్పండి, ఎలాంటి వాడు ఉన్నాడు అంటే కేవలం అభిషేక్తుడు మాత్రమే కాదు, మైటీ మ్యాన్. ఆయన బలాఢ్యుల లిస్టును చూస్తేనే ఆయన ఎంత మహాత్మ్యం కలిగిన వాడో, మహా ఆధిపత్యం కలిగిన వాడో మనకు అర్థమవుతుంది. ఈయన మహా ఆధిపత్యం కలిగిన వాడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఆలోచన చేస్తే సర్వాధిపత్యం కలిగిన వాడు. ఇంకా ఆయనకు ముందు వెనక ఆయన ఎంత ఆధిపత్యం కలిగిన వాడు లేడు. మూడవది, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏ గానం చేస్తున్నాడు చెప్పండి? ఇందాక మధు అన్న పేరులో ఇది ఇక్కడ వచ్చింది. ఏ గానం అది? తీయని గానం, మధుర గానం, తేనెతో పలికినట్లుగా. ఆ పాట పాడుతుంటే దెయ్యాలు పోయేది. నేను పొద్దునే చెప్పి ఎక్కడో ఈ మెసేజ్ గురించి. అంతకుముందు అయ్యగారులు దావీదు పాట పాడితే, దావీదు నాట్యం ఆడితే దెయ్యాలు పోయాయి. ఇప్పుడు అయ్యగారులు నాట్యం ఆడితే దెయ్యాలు విశ్వాసంలోకి వస్తున్నాయి. జాగ్రత్త. దావీదు నాట్యం ఆడితే దురాత్మలు పోయినాయా సౌలులో నుండి. కానీ ఇప్పుడు అయ్యగారులు డ్యాన్సులు వేస్తే దురాత్మలు, ఊర్లో ఉన్న దురాత్మలన్నీ చర్చిల్లోకి వస్తున్నాయి. జాగ్రత్త. డ్యాన్సులు, నాట్యాలు ఆడేటప్పుడు, వాయిద్యాలు ఉంచేటప్పుడు చాలా దానికి ఈ మధుర గానములో ఎవరి గురించి ఎంత అద్భుతమైన మధుర గానం చేస్తున్నాడు అంటే కింద రాయబడిన మాటలు 2 వచనాలు చదువుతున్నా చూడండి. 2వ వచనం నుండి, యెహోవా ఆత్మ నా ద్వారా పలికించుతున్నాడు, యెహోవా వాక్కు నా నోట ఉన్నది, ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలుకు ఆశ్రయ దుర్గమగు వాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. ఇదిగో మనుషులను ఏలబోవు ఒకడు. చెప్పండి మనుషులను ఏలబోవు ఒకడు. నేను చచ్చిపోతున్నా, నా ఇవే లాస్ట్, నేను కాదు, ఇది నా కుమారుడు కానే కాదు, నేను మరణిస్తున్నా కానీ
ఎవరు పుట్టబోతున్నారంటే మనుషుల్ని ఏలు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయ కాలపు సూర్యోదయ కాంతి వలను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలను అతడు ఉండును. ఎంత అద్భుతమైన మాటలు అంటే, ఎన్ని మాటలు, ఎవరి గురించిన మాటలు ఇది? చెప్పండి, ఎవరి గురించిన మాటలు ఇవి? ఆయన ఎవరి గురించి గానం చేస్తున్నాడంటే ప్రభువుని గురించి గానం చేస్తా ఉన్నాడు. ఆయనలో ఏముందనంటే అభిషేకం ఉంది, ఆయనలో ఏముందనంటే ఆధిపత్యం ఉంది, ఆయనలో ఏముందంటే ఆరాధన ఉంది, ఆయనలో ఏమున్నారంటే అరుణోదయపు కాంతినిచ్చే ప్రభువుని గురించిన సత్యాలు కూడా ఉన్నాయి. అందుకే దావీదు హృదయములో నుండి ఈ చిన్న ఆశ, కోరిక, ఎప్పుడైతే నాకు బెత్లెహేములో నీళ్లు కావాలన్నాడో బలాఢ్యులైన దేవుని సేవకులైన బలాఢ్యులైన వారు ఆ నీళ్లను తీసుకొని వచ్చారు. ఈరోజు నీ చుట్టూ శత్రువులు ఉన్నారు, జాగ్రత్త. ఏమేమి శత్రువులు ఉన్నారు మరలా చెప్పండి? బాహ్య శత్రువులు ఉన్నారు కొంతమంది, జాగ్రత్త. నిన్ను ఫినిష్ చేసే పర్సనల్ వ్యక్తిగతమైన శత్రువులు ఉన్నారు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నీ లోపల ఇంటర్నల్ గా ఉన్న అంతరంగిక శత్రువులు ఉన్నారు. నీ కంటికి కనిపించని అదృశ్యమైన అంధకార సంబంధమైన ఆధ్యాత్మిక సంబంధమైన శత్రువులు మరికొంతమంది ఉంటున్నారు. లోపల మనల్ని నాశనం చేసే భయంకరమైన ఇంకెవరున్నారు చెప్పండి? కనిపించని తర్వాత అంతర్గత శత్రువులు ఉన్నారు, నకిలీ శత్రువులు కూడా ఉన్నారు. నిన్ను ఈడ్చుకుని పోయే క్రూర తొడేళ్ళు లాంటి శత్రువులు ఉన్నారు. ఈ శత్రువులను జయించే బలాఢ్యుల్ని తయారు చేయటమే క్రిస్మస్.